వెల్కమ్ టు డే 7. పాండవ సైన్యం గురించి వివరించిన తరువాత దుర్యోధనుడు ఇప్పుడు తన సొంత సైన్యంలోని వీరుల గురించి చెబుతున్నాడు. తనలోని భయాన్ని పోగొట్టుకోవడానికి మరియు గురువుకు సమాచారం ఇవ్వడానికి తన సైన్య బలాన్ని గుర్తుచేసుకుంటున్నాడు. ఇప్పుడు 7వ శ్లోకాన్ని పఠిద్దాం. అస్మాకం తు విశిష్టాయే తాన్ నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. దీని అర్థం, దుర్యోధనుడు ఇలా అంటున్నాడు: ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, మన సైన్యంలో కూడా అత్యంత విశిష్టులైన వీరులు ఉన్నారు. మీ సమాచారం కోసం మన సేనానాయకుల పేర్లను కూడా మీకు వివరిస్తాను. సందేశం: దీని ద్వారా మనం నేర్చుకోవలసింది ఏమిటంటే, ఎదుటివారి బలాన్ని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో మన సొంత బలాన్ని గుర్తించడం కూడా అంతే ముఖ్యం. మన దగ్గర ఉన్న వనరులను, శక్తులను అంచనా వేసుకోవడం వల్ల ఏ యుద్ధంలోనైనా విజయం సాధించవచ్చు. ముగింపు: రేపటి వీడియోలో కౌరవ సైన్యంలోని ఆ మహారథులు ఎవరో తెలుసుకుందాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.